అశోక్ వినపడుతోందా నా ఆడియో మీకు? ఎస్ ఎస్. యా, ఏం చెప్తారు ఈ అంటే సరే మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఎటువైపు పయనిస్తుందా అనుకున్నారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు, ప్రశ్నించేందుకు, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు క్యా బోల్తీ పబ్లిక్ అనే పేరుతోని ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు కదా, ఏం చెప్తారు? రైట్ అండి. మొన్నటి వరకు ఫస్ట్ అంటే చిన్నగా స్టార్ట్ అయిన ఉద్యమం అవుతుందో అది ఎవరు ఊహించండి. ఈవెన్ మేము కూడా దాదాపు నెలలుగా అక్కడ జంతర్ మంతర్ ఉన్నా సరే మేము కూడా ఊచని ఉద్యమం అది. ఎందుకంటే ఇందాక పాప గారు చెప్పినట్టు చాలా రకాల మనుషులు వచ్చేసి అక్కడ ఉద్యమాన్ని అంటే కొనసాగించారు. నేను చెప్పినట్టు ఇప్పటికీ మేము ఒక ప్రెషర్ గ్రూప్ గా ఉండి మనకి కావాల్సింది ఏంటి, జవాబుదారీతనం కావాలి. సో దానికోసం ఫైట్ చేయడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి. చాలా వరకు పొలిటికల్ పార్టీ ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఉద్యమం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రతిపక్ష పార్టీ అంత చేయలేకపోవడం మెయిన్ రీజన్. సో దానికి ప్రతిపక్ష పార్టీలకి కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ ఈ ఫైట్ చేయలేకపోవడానికి కారణాలతోటే ఇప్పుడు ఒక ఉద్యమం అనేది ముందుకు వచ్చింది. సో ఫ్యూచర్ లో కూడా అసలు అంటే ఎవరైతే టీం ఉన్నారో, ఎవరైతే కొంతమంది మేము ఏవైతే 20 మంది 100 మంది వాలంటీర్స్ ఉన్నామో మా ఆలోచనలు వేరు. ఓవరాల్ గా అసలు ఇండియా ఏమనుకుంటుంది దీని గురించి, ఓవర్ గా యూత్ ఏమనుకుంటారు, జెన్జీ ఏమనుకుంటుంది అనేది ఆ సమస్యలు దానికి పరిష్కారం తెలుసుకోవడం కోసమే నెక్స్ట్ బోల్తి పబ్లిక్ అనేది స్టార్ట్ చేస్తాం మేము. నెక్స్ట్ అంటే స్టెప్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సమస్యలకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో మీ మద్దతు కోరుతా ఉన్నారు అక్కడ నుంచి. ప్రభుత్వాల మీద ఫైట్ చేసే విషయంలో, క్వశ్చన్ చేసే విషయంలో, జవాబుదారీతనం కోసం ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, తర్వాత ఏంటి అనేది, కార్యాచరణ ఏంటి అనేది, ఎలా ఉంటుంది అనేది స్ట్రక్చర్. ఇప్పుడు నెక్స్ట్ జార్ఖండ్కి వెళ్ళబోతున్నారు మెయిన్ టీం అంతా. కొంతమంది వాళ్ళ జార్ఖండ్ లో ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కలవబోతున్నారు. అండ్ ఇంకోటి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అంటే ఏదైతే రీజన్ ఎడ్యుకేషన్ కావాలి ప్రతి ఒక్కరికి, దాని గురించి ఏ విధంగా చేయాలి అనేది మెయిన్ ఇంప్లిమెంటేషన్ కోసం, అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏ విధంగా తీసుకురావాలి అనేది మెయిన్ ఉద్దేశం. అలాగే మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఏదైతే కమిటీ అనౌన్స్ చేసిరో నిన్న, మీరు దాంట్లో క్లియర్ గా చూసుకోవచ్చు యూత్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలిటిక్స్ లో, రిఫార్మ్స్ లో ఫైట్ చేయడానికి అయినా సరే యూత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పొలిటికల్ పార్టీ కూడా యూత్ కి అంత స్పేస్ ఇవ్వకపోవడంతో ఇదంతా జరుగుతుంది. యూత్ కి అనేది ఖచ్చితంగా ఒక ఫార్మేషన్ అయిన ఒక ప్రముఖ స్థానం అనేది ఇవ్వాలి ప్రతి పొలిటికల్ పార్టీ. దానివల్ల ఏమైతే అంటే సిజేపీ కాదండి, ఒకటి సిజేపీ అంటే వారి ప్రతినిధులంతా ఒకటి ప్రకటించారు, ప్రస్తుతానికైతే రాజకీయ పార్టీగా కొనసాగే ఉద్దేశం లేదు. సో ఒక ఉద్యమం, ఒక ప్రెషర్ గ్రూప్గానే ముందుకు వెళ్తాము, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాము, ఉన్న సమస్యల మీద ఫైట్ చేస్తామనే విషయాన్ని చెప్పారు. సో మీరేం చెప్తారు అంటే భవిష్యత్తులో పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుందా? ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఒకటండి, ఇప్పుడు భవిష్యత్తు గురించి మనం ఇప్పుడే అంటే అంచనా వేయలేం. ఎందుకు అంటే రవికుమార్ గారు వస్తారు, మీ వాయిస్ తీసుకుంటాను. ఇంపార్టెంట్, ఒక్క నిమిషం రవికుమార్ గారు, వెయిట్ చెప్పండి. అశోక్ చెప్పండి. అయితే ఇప్పటికీ అసలు ఒక నేషనల్ వైడ్ కమిటీ ఫార్మ్ అవుతుంది అనేది కూడా మేము ముందు ఆలోచించుకోలేదు. అంటే ఒక కమిటీ ఫార్మేషన్